అస్మద్ గురుభ్యో నమః. మనము శ్రీల ప్రభుపాదుల వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో మనం భగవంతుడు కర్మ సిద్ధాంతము అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. కర్మ సిద్ధాంతం అంటే పవర్గంలో ఉన్న 5 విషయాలు. వాటిని భగవంతుని యొక్క నామస్మరణతో జత చేసినట్లయితే మనకు అది చాలా సులభమవుతుందనే విషయాన్ని తెలుసుకున్నాము. దురదృష్టవశాత్తు జనులకు ఈ విషయాలు తెలియవు. అందుకే వారు తమ జీవితాలను వృధా చేసుకుంటున్నారు. ఈ నవీన నాగరికత, ఆత్మను చంపే నాగరికత, నిజమైన జీవితం అంటే ఏమిటో తెలియని కారణంగా జనులు తమను తామే చంపుకుంటున్నారు. వారు కేవలం జంతువులలాగా జీవిస్తున్నారు. జంతువుకు జీవితం అంటే తెలియదు. అందుకే అది క్రమమైన పరిణామం ద్వారా వెళుతూ ప్రకృతి నియమాల అధీనంలో పనిచేస్తుంది. కానీ మానవ జన్మ లభించినప్పుడు భిన్నమైన విధంగా జీవించే బాధ్యత మనకు ఉన్నది కదా. ఇక్కడ కృష్ణ చైతన్యవంతులై అన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ మనం అది చేయకపోతే, మనము పశువులాగానే ప్రవర్తిస్తే తిరిగి మనము జన్మ మృత్యు చక్రంలో ప్రవేశించి 84 లక్షల జీవరాశుల్లో పరిభ్రమించాల్సి ఉంటుంది. తిరిగి మానవ జన్మను పొందడానికి కోటాను కోట్ల సంవత్సరం పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న సూర్యోదయాన్ని మళ్ళీ 24 గంటలు పూర్తయ్యేంత వరకు చూడలేరు. ప్రకృతిలోని ప్రతిదీ ఒక చక్ర రూపంలో పరిభ్రమిస్తుంది. కనుక మనల్ని మనం ఉద్ధరించుకునే ఈ అవకాశాన్ని మనము కోల్పోతే తిరిగి పునర్జన్మ చక్రంలో ప్రవేశించాల్సి ఉంటుంది. ప్రకృతి నియమము చాలా దృఢమైనది. అందుకే జనులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వల్ల లాభాన్ని పొంది తమను తాము ఉద్ధరించుకునే విధంగా చాలా కేంద్రాలను, సత్సంగాలను ప్రారంభిస్తున్నారు. కృష్ణ చైతన్యాన్ని వెంటనే స్వీకరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మరణానికి ఎంత సమయం మిగిలి ఉందో మనకు తెలియదు కదా. ఈ దేహంలో మన సమయం అయిపోగానే ఎవరు కూడా మన మృత్యువును ఆపలేరు. ప్రకృతి ఏర్పాటు చాలా దృఢమైనది. నన్ను ఉండనివ్వు అని మీరు అనలేరు కదా. నిజానికి జనులు ఒకప్పుడు అలాగే అర్థిస్తూ ఉండారు. నేను ఒక మిత్రుని సమీపించినప్పుడు అతనికి మరణము ఆసన్నమైంది. కనీసం ఇంకా 4 ఏళ్ళు నన్ను బ్రతికించగలరా? కొన్ని ప్రణాళికలు నాకు ఇంకా పూర్తి కాలేదు అని ఆ సమయంలో ఆ వ్యక్తి డాక్టర్ను ప్రాధేయపడ్డాడు. చూడండి, మూర్ఖత్వం అంటే ఇదే. నేను ఇది చేయాలి, నేను అది చేయాలి అని ప్రతి ఒక్కడూ అనుకుంటాడు. అయినా డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ మృత్యువును ఆపలేరు. అయ్యా క్షమించండి, 4 ఏళ్ళు కాదు కదా, 4 నిమిషాలు కూడా మిమ్మల్ని మేము బ్రతికించలేమని ఆ వైద్యుడు ఆ రోగితో చెప్పడం జరిగింది. మీరు వెంటనే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇదే ప్రకృతి నియమము. అందుకే ఆ క్షణం రాకముందే ప్రతి ఒక్కడు సావధానంగా కృష్ణ చైతన్యంలో అనుభూతులు కావాలి. మనం కృష్ణ చైతన్యాన్ని వెంటనే అనుభూతం చేసుకోవాలి. మృత్యు రాకముందే మన పనులను మనము పూర్తి చేసుకోవాలి. అదే వివేకం లేకపోతే మనకు పరాజయము తప్పదు. అంటే మనము అనుకున్న పనులను సాధించలేకపోతాము. అంటే మనం పరిమితంగా ఎప్పుడైనా మనకు మృత్యువు అంటే వాస్తవాన్ని అంగీకరించే దృక్పథంలో మనము ఉండాలి అని తెలుసుకోవాలి. సంపూర్ణ తత్వమైనటి భగవంతుని నుండి ఉత్పన్నమైనది ఏదైనా కూడా సంపూర్ణమే అయి ఉంటుందని ఈశోపనిషత్తు చెబుతుంది. అందుకే మనము ఈ జీవితం నుండి లాభాన్ని పొంది కృష్ణ చైతన్యవంతులు కాగోరితే పూర్తి సౌకర్యం ఉంటుంది. మనము ఆ సాధన చేపట్టే స్థితికి రావాలి. కృష్ణ చైతన్యం అనేది సిద్ధాంతమైనది కాదు, ఆచరణాత్మకమైనది. అన్ని ప్రయోగాలు ఇదివరకే చేయబడ్డాయి. కనుక ఈశోపనిషత్తులో ఇదివరకే సూచించబడినట్లు చిన్న పూర్ణతత్వాలైనట్టి మనకు పరమ పూర్ణుడైనట్టి కృష్ణుని అర్థం చేసుకోవడానికి సంపూర్ణమైన సౌకర్యం ఉంది. మనము పూర్ణతత్వాలమే కానీ చిన్న చిన్న స్వరూపాలము. ఉదాహరణకు ఒక పెద్ద యంత్రంలో చిన్న మరమేకు ఉంటుంది. అది తన సరి అయిన స్థానంలో గట్టిగా బిగించిపడి ఉండడమే దాని యొక్క పూర్ణత్వం. అప్పుడు దానికి విలువ ఉంటుంది. కానీ అది యంత్రం నుండి వదులై నేల మీద పడిపోతే దానికి విలువే ఉండదు కదా. అదేవిధంగా మనం కూడా భగవానుడితో జతకూడి ఉన్నంత వరకు పూర్ణులమే అయి ఉంటాం. లేకపోతే పనికి మాలిన వారముగా గుర్తింపబడతాము. ఈ విషయాన్ని మనము అవగాహన చేసుకోవాలి. పూర్ణతత్వాన్ని అనుభవం చేసుకోవడం అంటే ఆ పూర్ణతత్వంతో మనకు ఉన్న సంబంధాన్ని అనుబంధం చేసుకోవడం అని అర్థం. సంపూర్ణతత్వం గురించినటువంటి జ్ఞానము పూర్తిగా లేని కారణంగానే నానా రూపాలలో అసంపూర్ణత్వము అనుభూతమవుతుంది. నేను భగవంతుడితో సమానము, నేను భగవంతుడిని అని కొందరు అంటూ ఉంటారు. కానీ ఇది అసంపూర్ణ జ్ఞానం. అయినా
మనము నేను భగవంతుని అంశను, అందుకే గుణరీత్యా భగవంతునితో సమానుడిని అనుకుంటే అది పరిపూర్ణ జ్ఞానం. జీవుని చైతన్యాన్ని పూర్తిగా పునరుద్ధరించుకోవడానికి మానవ జన్మ ఒక చక్కని అవకాశం. కృష్ణ చైతన్య పద్ధతి ద్వారా పూర్ణ చైతన్యాన్ని మనం పునరుద్ధరించుకోగలగాలి. కానీ ఈ పూర్ణ అవకాశాన్ని మనం జారవిడుచుకుంటే మనల్ని మనమే చంపుకున్న వారము అవుతాము, ఆత్మహత్య చేసుకున్న వారము అవుతాము. ఆత్మఘాతకుడైనా సరే అంధకారము అజ్ఞానము నిండినట్టి ఆసురీ లోకంలోనే ప్రవేశించాల్సి ఉంటుంది అని ఈశోపనిషత్తులో చెప్పబడింది. అందుకే మన ఆత్మను చంపిన వారుగా కాకూడదు. కృష్ణ చైతన్యవంతులుగా కావడానికి ఉన్నట్టి ఈ మానవ జన్మ అవకాశాన్ని పూర్తిగా వినియోగించాలి. అదే మనకు సరి అయిన మార్గం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే కల్మష నాశ మంత్రాన్ని మనము ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము సంస్మరించుకుంటూ ఉంటే మనలో కొన్న కర్మలన్నీ తొలగిపోయి మనము మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశము దొరుకుతుంది అని భావిస్తూ హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.